అందరికీ నమస్కారం అండి. నా పేరు కోదండపాణి. మీ కోదండపాణి అని తొందరలో అనిపించుకోవాలనే కుతూహలంతో ఉన్నాను. అది జరుగుతుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నేనిప్పుడు యూట్యూబ్‌లో ఇది పెట్టడానికి కారణం ఏమంటే, ఈ మధ్యన మన హీరో 'శివాజీ' గారు ఒక సినీ ఫంక్షన్‌లో మాట్లాడుతూ, ఆడవాళ్ళు నిండుగా ఉంటే బావుంటుంది. పర్టిక్యులర్‌గా హీరోయిన్స్ నిండుగా డ్రెస్ ఏసుకుంటే బావుంటుంది. బయటకొచ్చినప్పుడు, ఫంక్షన్స్‌కొచ్చినప్పుడు. ఎందుకంటే డ్రెస్ సెన్స్ సరిగా లేకపోతే కుర్రకారు కొంచెం పైన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మా జాగ్రత్తగా ఉండండి అని 'శివాజీ' గారు అనటం, అది పెద్ద కాంట్రవర్సీ కావటం అన్నీ మనం దగ్గర 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో మన యాంకర్ అనసూయ గాని, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరో ఉన్నారు చిన్మయి గారు గాని, ఎలాగ ఆడవాళ్ళు అంటారు మీరు? ఆడవాళ్ళు డ్రెస్సు ఎలాగేసుకుంటే మీకేంటి? అంతా మీ చూపుల్లోనే ఉంది. మీరు చూసే చూపుల్లో మగవాళ్ళు చూసే చూపుల్లోనే ఉంది అంత తప్పంతా. మేము ఎలాంటి డ్రెస్ ఏసుకుంటే మీకేంటి? మీరు చూపు తిప్పుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని ఆడవాళ్ళ డ్రెస్ ఇలాగే వేసుకోవాలనే హక్కు, అధికారం మీకు లేదు అని వాళ్ళు బల్లగుద్దినట్టు. ఇప్పుడు కాదులే, వాళ్ళు ఎప్పటినుంచో చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా వాళ్ళు అంటున్నారు. ఓకే. వాళ్ళిష్టం. ఇప్పుడు మెయిన్‌గా ఏమంటే, అంటే వాళ్ళు అనసూయ గాని, చిన్మయి గాని వాళ్ళొచ్చేసి ఇంటర్నేషనల్ తెలివితేటలు మాకున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో మేము ఎదిగిన వాళ్ళం. అన్నీ మేము చూసిన వాళ్ళం. ప్రపంచమంతా మాకు తెలుసు. అందువల్ల మేము అన్నీ అర్ధనగ్నం కూడా అనకూడదు. ముక్కాలు నగ్నం. ముక్కాలు నగ్నంగా మేము తిరుగుతాము. మీరు కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి అనే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారనేది మనకి పర్టికులర్ అర్థమైపోతుంది. అంతవరకు ఓకే. వాళ్ళ పిచ్చి వాళ్ళకి ఆనందం. మనం దానికి ఏం చేయలేమనుకోండి. మనకు ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది అనేసి వదిలేయటం తప్పించి మనం ఏం చేయలేం. కాకపోతే ఆడవాళ్ళలో వాళ్ళలాగా మేము మేధావులం, మాకంటే తెలివైన వాళ్ళు లేదు అని అనుకుంటారో, అలాగే మన మగవాళ్ళలో కూడా కొంతమంది అలాంటి ఇంటర్నేషనల్ మేధావులు కొంతమంది ఉన్నారు. అందులో మన కొణిదెల నాగబాబు గారు కూడా ఒకరు. ఎందుకంటే ఆయన చాలా ఫార్వర్డ్‌గా ఆలోచిస్తాడు. ఒక 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు ముందుకెళ్ళిపోతాడు ఆయన. ఆడవాళ్ళు ఇలాగే డ్రెస్ చేసుకోవాలని అనేదానికి మీరెవరు అని ఆయన ఒక వీడియో పెట్టాడు. వాళ్ళు ఎలాగైనా చేసుకుంటారయ్యా. మగవాళ్ళకి ఏం హక్కు ఉంది అలా అడిగేదానికి అని చాలా గట్టిగా ఆయన మళ్ళీ నేను నా వ్యక్తిగత అభిప్రాయంతో నేను ఈ మాటలు చెప్తున్నాను. నేను ఒక జనసేన కార్యకర్తగా కానీ, కొణిదెల ఫ్యామిలీ మెంబర్గా కానీ, సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా కానీ నేను ఈ విషయాలు ఏం చెప్పట్లేదు అని. ఆడవాళ్ళు ఎలాగైనా డ్రెస్ వేసుకోవచ్చు. మగవాళ్ళు దాన్ని ఇలాగేసుకోకూడదు, అలాగేసుకోకూడదు అనే హక్కు మగవాళ్ళకి లేదు. అలాగనే వాళ్ళు రేపిస్టులు, దౌర్భాగ్యులు, నీచులు, నికృష్టులు అని ఆయన చాలా ఫార్వర్డ్గా, మామూలుగా కాదు, మామూలు జనరల్గా వచ్చేసి మన పెద్దవాళ్ళు మనకేం చెప్పారంటే, నాకు తెలిసి భారతం కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, ఏ హిస్టరీ తీసుకున్నా మన హిందూ హిస్టరీలో ఆడపిల్లలు ఒద్దిగ్గా ఉండాలి, చాలా చక్కగా ఉండాలి, బయటికి వెళ్ళేటప్పుడు నిండుగా బట్టలు వేసుకొని వెళ్ళాలమ్మా, కాలం మంచిది కాదు. ఏదైనా సరే ఇప్పుడు జనరల్గా నేను అనేది ఏమంటే, ఇప్పుడు ఏ సర్టిఫికేట్ సినిమాకి వెళ్తాం, ఎవరు వెళ్తారు ఏ సర్టిఫికేట్ సినిమాకి? ఏ సర్టిఫికేట్ సినిమా అంటే ఏంటి? ఒకటి మెయిన్గా హారర్ సినిమాల్ని ఏ సర్టిఫికేట్ ఇస్తారు. అదే మరి శృంగారభరితమైన సినిమాలకి, జనరల్గా శృంగారభరితమైన సినిమాలకి నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి ఏ సర్టిఫికేట్ అంటే శృంగారభరితమే. ఈ మధ్య హింసాత్మకం ఎక్కువైపోయింది, కానీ ఆ రోజుల్లో ఏ సర్టిఫికేట్ అంటే శృంగారభరితమైన సినిమాలకే ఏ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. కుర్రకారంతా ఎగబడేవాళ్ళు. ఎందుకంటే అర్ధనగ్నమైనటువంటి ప్రదర్శన ఆ సినిమాల్లో ఉంటాయి కాబట్టి కుర్రకారంతా వెళ్ళేవాళ్ళు.
కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో ఆ సినిమాలు చూసి బయటకు వచ్చి కొంచెం ఆల్కహాల్ తీసుకోవటం గానీ, ఆల్కహాల్ తీసుకోకుండా కూడా ఆ భ్రమలో ఉండి సినిమా ఒక ప్రభావం వల్ల బయటకొచ్చి కొన్ని దౌర్జన్యాలు, ఘోరాలు, మానభంగాలు చేసిన సందర్భాలు కూడాను మేము చిన్నప్పుడు వినేవాళ్ళం. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది అలాంటి సినిమాలు చూసిన ప్రభావం వల్ల. అంటే అర్ధనగ్నమైన సినిమాల్లోనే అర్ధనగ్నమైన డ్రెస్సులు చూసి ప్రేరేపితమైపోయి బయటకొచ్చి అఘాయిత్యాలు చేస్తున్నారంటే, మీరు నేరుగానే ఫుల్ మేకప్లు వేసుకొని మొత్తం ఇప్పేసి బయటకొస్తే కుర్రగారు ఎలాగ చూడకుండా ఉంటారు, ఎలాగ మీద పడకుండా ఉంటారు. అంటే అందరూ మీద పడుతున్నారని నేను అంటలే, కొంతమంది ఉంటారు కదా, కొంతమంది ఉంటారు. ఇప్పుడు కొంతమందికి ఆ ఉద్దేశాలు ఎక్కువ ఉంటాయి, కొంతమంది ఉంటారు కదా, అందరూ దొంగలు కారు కదా. దొంగతనం అనేది కొంతమందికి ఆ బుద్ధి పుడుతుంది. అలాగే ఇలాంటి బుద్ధి కూడా కొంతమందికి మగవాళ్ళకి వస్తుంది. కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలని ఆ శివాజీ గారు అన్నారు. నాగబాబు గారు అనే ఒక వ్యక్తి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని చెప్తున్నాడు. కానీ నువ్వు వ్యక్తే, ఏ వ్యక్తి? సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, కొన్నిదల ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. అంతేకాదు, ఒక ఆడపిల్ల తండ్రికి సంబంధించిన వ్యక్తి, ఒక భార్యకి భర్తకు సంబంధించిన వ్యక్తి, జనసేన కార్యకర్తల్లో నువ్వు ఒక వ్యక్తి. నువ్వు ఎంత నేను వ్యక్తిగతంగా మాట్లాడుతానన్నా కూడా మీరు మాట్లాడిన మాటలు పాపం మీ తమ్ముడు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇబ్బంది కలిగిస్తుందో ఒకసారైనా మీరు ఆలోచించారా? నాగబాబు గారు, మీ తమ్ముడికనే కాదు, సమాజానికి కూడా మీరు మాట్లాడిన మాటలు చాలా అన్యాయం చేస్తాయి, ద్రోహం చేస్తాయి. అంటే మీ ఉద్దేశంతో మీ ఉద్దేశంతో అది అవదనుకోండి, మీరంతా మంచిగా జరుగుతుంది అని అనుకుంటారు. కానీ 99% మీరు మాట్లాడిన మాటలు సమాజానికి అన్యాయమే చేస్తుంది. ఇంకా ముఖ్యంగా మీ తమ్ముడికి అయితే పాపం పవన్ కళ్యాణ్ గారికి, ఆయన ఎంతో కష్టపడి పాపం ఎన్నో సంవత్సరాల నుంచి పాపం పార్టీ పెట్టి ఓడిపోయి కింద మీద పడి ఆయన ఎంతో గౌరవంగా ఎన్ని విమర్శలు చేసినా, 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు, నేను ఎంత విమర్శలు చేసినా నిలబడి పాపం ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఒక 10 ఇటుకలు పేర్చారనుకోండి, ఈ నాగబాబు వచ్చి ఒక 1 ఇయర్కో 6 నెలలకో ఒకసారి వచ్చేసి మహామేధావి అనే ఒక ముసుగు అనేది కాదు, కానీ ఆయన అనుకుంటాడు నేను మహామేధావిని, నాకంటే తెలివైన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేదనేసి భ్రమలో ఉన్నటువంటి నాగబాబు వస్తాడు, ఇలాంటి పనికి మాలిన సబ్జెక్ట్ తీసుకుని ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ వల్ల పవన్ కళ్యాణ్ గారు కట్టుకున్నటువంటి పేర్చినటువంటి 10 ఇటుకల్లో 5-6 ఇటుకలు కింద పడిపోతాయి. దానివల్ల మీకేమంటే వస్తుంది పాపం. మీరు ఎందుకండి, మీరు ఒక పని చేయండి, దయచేసి నాగబాబు గారు, మీరు అలాగ పర్సనల్గా చెప్పాలనుకుంటే జనసేన పార్టీకి రిజైన్ చేసేయండి, ఎమ్మెల్సీకి రిజైన్ చేసేయండి. సినీ ఇండస్ట్రీలో నేను ఉండను, నేను సినిమాల్లో యాక్ట్ చేయను, నాకు సినీ ఇండస్ట్రీకి సంబంధం లేదని చెప్పేయండి. అలాగే కొన్నిదైనా ఫ్యామిలీకి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేయండి. సన్యాసులు కలిసిపోయి అప్పుడు మీ స్టేట్మెంట్లు ఏమైనా ఇవ్వండి, ఎవరు పట్టించుకోరు. మీ స్టేట్మెంట్లు ఎవరు పట్టించుకోరనుకోండి, ఏదో పిచ్చివాడు వాగుతున్నాడు మేధావిని ఆయనే. ఇప్పుడు పిచ్చోళ్ళంతా ఏమనుకుంటారంటే, పిచ్చోళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు లేదని అనుకుంటారు. ఆ విధంగా నేను నాగబాబు గారు నిజంగా చెప్తున్నాను, నాకు ఇలాగ అనటానికి చాలా బాధేస్తుంది, కానీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చాలా ఆవేశపడిపోయి ఆడవాళ్ళు ఎలాగైనా వేసుకుంటారు డ్రెస్సులు, ఎలాగేసుకోండి, ఎలాగండి, ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఐఎమ్ వెరీ సారీ నాగబాబు గారు, నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దయచేసి మీరు అన్నిటికీ రిజైన్ చేసేసి అప్పుడు మీరు మాట్లాడితే వినేవాడు వింటాడు. 100 మందిలో ఎవరో ఉంటారు, ఒకరో ఇద్దరు మీ మాటలు వినేవాళ్ళు, వాళ్ళు విని ఫాలో అయితే చాలు. అప్పుడు ఒకరిద్దరు కూడా ఏం చేస్తారు కదా, మీ మాటలు విన్నోళ్ళు రేపులే చేస్తారు.
మీరు రేపులు చేయండి అని ప్రోత్సహిస్తున్నారు తప్పించి మంచిగా ఉండమని మాత్రం మీ వీడియోలో కానీ మీరు ఎప్పుడు మాట్లాడినా కాంట్రవర్సీ మాటలే. మీరెప్పుడు నిజంగా మీరు ఎమ్మెల్సీ మీ తమ్ముడు మీకు ఎలాగిచ్చాడో కానీ వేరే విధి లేక ఇచ్చాడా ఏమో కానీ అన్నా అయ్యో అని ప్రేమతో ఇచ్చాడు ఏమో తెలియదు కానివ్వండి. నిజంగా అండి, నిజంగా నేను విన్నంత వరకు కానీ మీరు ఈ ఎమ్మెల్సీ ఇవ్వడం ఆంధ్ర రాష్ట్రంలో 95% ఎవ్వరికి ఇష్టం లేదండి. నిజంగా ప్రామిస్గా చెప్తున్నా. దయచేసి ఆ ఎమ్మెల్సీకి రిజైన్ చేసేయండి. అంటే మీరు రిజైన్ చేస్తే నాకు వచ్చేది ఏం లేదు. మీరు ఫ్రీగా ఏమన్నా మాట్లాడుకోవచ్చు. మీ తమ్ముడికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకు మీ తమ్ముడికి ఇబ్బంది లేకుండా ఉంటుంది? మీ తమ్ముడు ఏదో బాగా చేస్తాడు, ఆంధ్రప్రదేశ్కి ఏదో చేయాలని మంచి ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నారు కాబట్టి అలాంటి మంచి వ్యక్తిని అది వెనక్కి లాగేస్తున్నారనే బాధతో ఈ మాట అంటున్నాను. కానీ మీరు ఎమ్మెల్సీగా ఉన్నా లేకపోయినా మాకు వచ్చేది ఏమీ లేదు, పోయేది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు బాగుండాలంటే దయచేసి మీరు ఆ పదవికి రిజైన్ చేసి హ్యాపీగా మాట్లాడుకోండి ప్లీజ్. నేను మాట్లాడినంత ఏమైనా తప్పు ఉంటే మీరు క్షమించండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఈ సందర్భంలోనే నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది. అందుకని యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో మీకు షేర్ చేస్తున్నా. దయచేసి అందరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందంటే లైక్ చేయండి, నాకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.